ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సార్ ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మేమే రిజిస్ట్రేషన్ చేయించి మీకు కన్సెంట్ ఫామ్ ఇస్తాం జీవన్ దాన్ ట్రస్ట్ లో. అలాగే పార్థివ దేహ దానం, ఇది ఇంకా అత్యంత సున్నితమైన మ్యాటర్. మనం మరణించిన తర్వాత మహాప్రస్థానానికి తీసుకెళ్తే గుప్పుడు బూడిదైపోతాం, ఎవరికి ఉపయోగం లేదు ఆ బూడిద వల్ల. పార్థివ దేహ దానం చేస్తే వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న మొదటి సంవత్సరం విద్యార్థులందరూ వాళ్ళు శరీరంలో ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎన్ని మజిల్స్ ఉన్నాయి, ఎన్ని నర్వ్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టరీస్ ఉన్నాయి అని డిసెక్షన్ చేసి చూసుకొని లోపల ఆర్గాన్స్ చూసుకోవాలి. వాళ్ళు చాలా మంది బాడీస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మూఢనమ్మకాల వల్ల మన శరీర దానం, పార్థివ దేహ దానం చేయలేకపోతున్నాం. మిత్రులారా, మీరు కూడా ఈ పార్థివ దేహ దానం గురించి దీర్ఘంగా ఆలోచించి దయచేసి పార్థివ దేహ దానం గురించి మీరు ఒక అడుగు ముందుకేసి నా మరణానంతరం నా శరీరాన్ని దగ్గరలో ఉన్న వైద్య కళాశాలకు నా పార్థివ దేహ దానాన్ని చేస్తాను, దేహాన్ని దానం చేస్తాను. పార్థివ దేహ దానం అంటే జ్ఞాన దానమే. మన శరీరం మీద కూడా ఎంతమంది వైద్యులు నేర్చుకొని గొప్ప గొప్ప వైద్యులుగా బయటికి కళాశాల నుంచి బయటకు వచ్చి సమాజానికి సేవలు అందిస్తున్నారో మనందరం అంటే మన మరణానంతరం కూడా మన శరీరం ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాం, మన మరణానంతరం కూడా జ్ఞానదానం చేస్తున్నాం. సో పార్థివ దేహ దానం యొక్క ప్రాముఖ్యతని మనందరం ఎక్కువగా చర్చించుకుందాం. ఎంత మటుకి అవకాశం ఉంటే అంతవరకు ఈ పార్థివ దేహ దానం గురించి ఎక్కువగా మనం 4 అడుగులు ముందు చేసి కొంచెం కష్టమైనా ఇష్టంగా చేద్దాం ఈ పనిని కూడా. సమాజానికి మరణానంతరం కూడా ఉపయోగపడాలనే తపన తాపత్రయం ఇక్కడ చాలా మందికి ఉంది, చాలా మంది విఘ్నులు ఇక్కడ. సో నేను మీకు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా పార్థివ దేహదానం, అవయవదానం, నేత్రదానం, రక్తదానం గురించి మీరు ఎక్కువగా చర్చించి మన తరమే కాకుండా మన ముందు తరాలకు కూడా ఈ జ్ఞానాన్ని అందించాలంటే పార్థివ దేహదానం గురించి ఎక్కువగా మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక మహా యజ్ఞంలాగా భావించి ఆ యజ్ఞంలో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలని అందిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఇవాళ మన ముందుకి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. ఆయన అవయవదానానికి ఇవాళ రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని నిన్ననే నాతో చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఐ రిక్వెస్ట్ సార్ ఒక్క నిమిషం, రాధారాణి గారు మాట్లాడతారు. గుంటూరు అవయవదానం బ్రాంచ్ అంటే ఆర్గాన్ డొనేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఉన్న రాధారాణి